మనం మన జీవితంలో ఉన్నత స్థానాన్ని చూడాలంటే చాలా నొప్పిని, చాలా బాధలను ఓపికతో భరించే సహనం, శక్తి మనకు చాలా అవసరం. అలా అన్నిటినీ భరిస్తూ మనం ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉంటే మనం ఒక్కొక్క జీవిత పాఠాన్ని నేర్చుకుంటూ ఉంటాం. అలా నొప్పిని భరించలేని వాడు ఒక మెట్టు ఎక్కుతూ 2 మెట్లు కిందికి జారుతూ చివరికి పాతాళంలో పడిపోతాడు. కానీ శిఖరాగ్రానికి చేరాలనుకున్నవాడు ఒక్కొక్క మెట్టు జాగ్రత్తగా ఎక్కుతూ అసలు తన కాలుని ఎక్కడ కూడా అదుపు తప్పకుండా నిదానంగా పైకి చేరాలనుకుంటాడు. కాబట్టి అతను ఏ మెట్టును ఎలా ఎక్కాలి, అక్కడ ఎలా నిల్చోవాలి అనే ఆలోచనను ముందే సిద్ధం చేసుకొని పెట్టుకుంటాడు. అలా అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఆ నడకని ప్రారంభిస్తాడు. ఆ నడకలో ఒక్కో మెట్టుని ఎక్కుతూ ఉంటాడు. మొదటి మెట్టుగా విమర్శని ఎదుర్కొంటాడు. ఇది నీతో కాదు అన్న వాళ్ళ మాటలను మౌనంగా భరిస్తూ ఎక్కడ బ్యాలెన్స్ తప్పకుండా, అదుపు తప్పకుండా తన మార్గంలో తను ముందుకు నడుస్తూ ఉంటాడు. రెండవ మెట్టుగా కొందరు చివరి వరకు తోడుంటామని చెప్పి మోసం చేసి వెళ్ళిపోయిన తను మాత్రం వదలకుండా ఒంటరిగా ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. చివరికి గమ్యాన్ని చేరుకుంటాడు. మూడవ మెట్టుగా కొన్నిసార్లు ఆశించినంత ఫలితం రాకపోయినా, ఆశించిన రిజల్ట్ రాకపోయినా తను ప్రయత్నాన్ని మారకుండా ఇంకా నేను కొత్తగా ప్రయత్నిస్తాను, ఇంకా కొత్త విషయాలు నేర్చుకుంటాను అని నేర్చుకుంటూ ముందుకు కదులుతూ ఉంటాడు. నాలుగవ మెట్టుగా అతని కుటుంబ పరిస్థితులు, అతని ఆర్థిక పరిస్థితులు, అతని వ్యక్తిగత పరిస్థితులు అతని ఎంత ఇబ్బంది పెడుతున్నా అతను మాత్రం దేనికి చలించకుండా అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ తన పనిని తాను చేసుకుంటూ ముందుకు కదులుతాడు. ఐదవ మెట్టుగా ఎవరికైనా ప్రతిరోజు అదే పని, అదే ఫోకస్, అదే విధంగా చేయడం ఇలా రొటీన్గా అనిపించి బోర్ కొట్టేస్తుంది. కానీ అతను మాత్రం రొటీన్గా అదే పనిని చేస్తూ తన డిసిప్లిన్ని ఎక్కడా కూడా బ్రేక్ చేయకుండా ముందుకు కదులుతాడు. ఆరవ మెట్టుగా మనం పైకి ఎదగాలంటే పాత అలవాట్లను, పాత స్నేహితులను, పాత విషయాలను కొన్నిటిని వదలాల్సి ఉంటుంది. అంటే మనం మార్పుకి సిద్ధంగా ఉండాలి. కాబట్టి అతను తనని తాను మార్చుకుంటూ ముందుకి కదులుతాడు, మార్పుకి భయపడడు. ఏడవ మెట్టుగా తన గత గాయాలు, తన గత కష్టాలు తనని మళ్ళీ మళ్ళీ ఎంత ఇబ్బంది పెడుతున్నా వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా ఆ గాయాలన్నిటినీ, ఆ గాయాల నొప్పిని పంటి బిగువన భరిస్తూ తాను ముందుకి కదులుతాడు. ఎంత మాత్రం కూడా గతంలోకి వెళ్ళే ప్రయత్నం చేయడు. ఇలా శిఖరాగ్రానికి చేరాలనుకునే వాడికి నొప్పి సహజం. కానీ ఆ నొప్పిని అతను నవ్వుతూ భరించడం అతని సహజమైన శక్తి. అలా నొప్పిని భరిస్తూ ప్రతి మెట్టును ఎవడెక్కుతాడో వాడు మాత్రమే శిఖరాగ్రాన్ని చేరుకుంటాడు.